ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రోడ్డు విస్తరణలో ప్రజలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతాం. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ హెచ్చరిక. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 91-92 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ది పనులను మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ సోమవారం పర్యవేక్షించారు. లక్ష్మీనగర్ 4 కొలాయిల జంక్షన్ నుండి కుమారి కళ్యాణ మండపం వరకు చేపడుతున్న బీఆర్టీసీ అనుసంధాన రోడ్డు పనులను వార్డు అధ్యక్షులు గొర్ల అప్పలస్వామి నాయుడుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమానంగా మార్కింగ్ ఇవ్వాలి. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో NH-16 రత్నవంటిల్లు నుండి బాజీ జంక్షన్ వరకు ఎటువంటి వివాదాలు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 60 అడుగుల రోడ్డు విస్తరణను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత పనుల విషయంలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా HD ఎలక్ట్రికల్ పోల్స్ ను మధ్య బిందువుగా తీసుకుని రోడ్డుకు ఇరువైపులా సమానంగా మార్కింగ్ ఇవ్వాలని సూచించారు. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పక్షపాతం చూపిస్తే సహించం. అధికారం చేతిలో ఉందని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో చోట ఒక్కో రకంగా మార్కింగ్ ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడి పోరాడతానని, ఒకవేళ అన్యాయం జరిగితే తానే స్వయంగా ధర్నాకు దిగుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు. పాల్గొన్న ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో చుక్కా పైడిరాజు, రెడ్డి, ఆళ్ల పైడిరాజు, బంగారు శ్రీనివాస్, రేఖా, ఉషారాణి, బోర గీతారెడ్డి, సూరిశెట్టి అనిల్, కాళ్ల వీర్రాజు, రాజశేఖర్, చుక్కా శ్రీదేవి, వాస శ్యామల, నీలపు లోకేష్ రెడ్డి, చింతల గణపతి, చుక్కా అప్పలరెడ్డి, స్పందన, బాబురావు, హ్యాండ్, సంతోష్, ప్రేమ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది మీరు ఎక్స్టెన్షన్ తీసుకోవడానికి లేదు. లాంచ్లో మీరు దాన్ని ఎస్టీ లైన్ ఎదుగుతుందో ఆ ఎస్టీ లైన్ సెంటర్లో మార్కింగ్ బ్లడ్ మార్క్ చేసి కింద 30 పై 30 ఇమ్మీడియట్లీ ఇవ్వండి. దానికి ఎవరైనా కానీ ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించే బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకుంటారు. అవసరమైతే నేను కూడా వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీకు అధికారం ఉంది కదా అని చెప్పి నచ్చినట్టు చేస్తామని అంటే కనుక మరొకసారి మీకు చెప్తూ ఉన్నా, ఇక్కడ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళ తరఫున నేను రోడ్డు మీద కూర్చోడానికి సిద్ధంగా ఉంటాను.